నేచర్ మ్యాజిక్ వంటిల్లుకు స్వాగతం. ఇక ఎండాకాలం వచ్చిందంటే అందరు ముందుగా ఏం చేస్తారో మీ అందరికీ తెలిసిందే కదా. అదేనండి, వడియాలు పెట్టుకుంటారు, చల్ల మిరపకాయలు పెట్టుకుంటారు, అప్పడాలు పెట్టుకుంటారు. గట్లనే నేను కూడా చల్ల మిరపకాయలు అయితే పెట్టిన. ఇక నేను పెట్టిన చల్ల మిరపకాయలు అయితే చాలా రుచిగా ఉన్నాయి. ఇక అందుకనే ఇక మీ ముందుకు తీసుకొచ్చిన ఈ రెసిపీని. ఇక ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బల ఇక సరిపడా ఉప్పు వేసుకున్న, 2 చెంచాల దొడ్డు ఉప్పు వేసిన. దొడ్డు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది. దొడ్డు ఉప్పు వేసుకోర్రి. ఇక దాంట్లో 1/2 లీటర్ పెరుగు పోసిన, 1/2 లీటర్ నీళ్ళు కూడా పోసిన. ఇక 1 లీటర్ అంత అయిందనమాట. దాంట్లో ఉండలనేవి లేకుండా బాగా కలుపుకొనేది ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. ఉప్పు మనం తినేదానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఇక పచ్చిమిరపకాయలు వచ్చి నిలువ ఘాట్లు పెట్టుకొని ఇట్లా అన్ని ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఇక మజ్జిగలు వేసేసి ఇక ఈ సల్లలు వేసిన తర్వాత ఒకసారి మునిగేటట్టు కలిపేసేసి మూత పెట్టి 24 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇక పొద్దుగల తీసి ఆరబెట్టుకోరి. అదేవిధంగా సాయంత్రం మళ్ళీ నానేసుకోరి. మళ్ళీ పొద్దున్నే ఆరబెట్టుకోరి. ఈ విధంగా 3 రోజులు ప్రాసెస్ చేసుకొని రెడీ అయిపోతాయి. ఇక ఫుల్ రెసిపీ కోసం అయితే లింక్ని క్లిక్ చేసేసి ఫుల్ వీడియో చూసేసేయండి.